బ్యూటిఫుల్ పీపుల్ ఎపిసోడ్ 4 ఆఫ్ ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. ఎందుకంత హుషారుగా చెప్తున్నావు అనుకుంటున్నావా? ఏంటండి అంత కాస్ట్ అయిన ఆవకాడో చేస్తున్నప్పుడు కొంచెమైనా యాటిట్యూడ్ ఉండాలి కదా. ఇంక చూడండి, ఆవకాడో టోస్ట్ అయితే చేస్తున్నాను, అన్నీ కట్ అయితే చేసుకొని. ఆవకాడో అసలు కట్టే అవ్వట్లేదు, ఇంక ఎలా చేసి అయితే కట్ అయితే చేశాను. ఆవకాడో కొంచెం పండి అయితే ఉండాలంట, ఎలాగో లక్కీలీ నాకు అదే దొరికింది. ఇంకా మా ఏరియాలో ఆవకాడో అయితే 100 రూపీస్ ఉంది. మీ ఏరియాలో ఆవకాడో ఎంతో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా దీన్ని మంచిగా మ్యాష్ అయితే చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర, ఆనియన్స్, టమోటాస్ అన్నీ వేసేయాలి దీంట్లోనే. ఇంకా వేసేసి ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఇంకా బేసిక్ మసాలాస్ ఉంటాయి కదా, సాల్టు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ అయితే వేసుకోవాలి. అన్నీ అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంకా ఈ ప్రాసెస్ అయితే నేను యూట్యూబ్లోనే చూశానండి. ఇంకా ఇదైతే కొంచెం ఈజీగా ఉంది. ఇంకా అవకాడో టోస్టే చేద్దాంలే, ఇంకా అవకాడో షేక్స్ అవన్నీ అయితే చూపించారు. ఇంకా నాకు అవైతే అస్సలు నచ్చలేదు. ఇదైతే కొంచెం తినగలంలే అనే కాన్ఫిడెన్స్తో అయితే చేస్తున్నాను. ఇంకా చూడాలి భాష తిని ఏం చెప్తాడో. ఇంకా దీంట్లోనే లెమన్ కానీ పిండేసి ఇంకా సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఇది సాలెడ్కి అయితే చేస్తున్నాను, సైడ్కి బాగుండిద్ది. ఇంకా టమాటోస్, ఆనియన్స్, కారము, సాల్ట్ అయితే వేసి అయితే చేసుకోవచ్చు. ఇంకా నిమ్మకాయ పిండేసి సైడ్లో అయితే పెట్టేస్తున్నాను ఇది. ఇంకా నెక్స్ట్ బ్రెడ్ని అయితే టోస్ట్ చేసుకుంటున్నాను. ఏమి బ్రౌన్ బ్రెడ్ అలా తీసుకోవచ్చు కదా, వైట్ బ్రెడ్ ఎందుకు అని అనుకోకండి. ఇంకా బ్రౌన్ బ్రెడ్ ఎలా చేస్తున్నారు అని చెప్పి యూట్యూబ్లో చూస్తే అది బ్రౌన్ కంటే వైటే బెటర్ అన్నట్టు చెప్తున్నారు. ఇంక చాలా వైట్తోనే చేద్దామని అయితే చేస్తున్నాను. ఏం లేదు, బ్రెడ్ని 2 సైడ్స్ టోస్ట్ చేసుకొని ఇంకా దాని మధ్యలో పెట్టేసి ఇంకా పైన కానీ ఇంకో బ్రెడ్ పెట్టేసి సాలెడ్తో అయితే తినాలి. సూపర్ ఉందంట, భాషకి అయితే బాగా నచ్చిందంట. తిని చూడండి, అసలు ఎక్స్ప్రెషన్స్ బాగుందంట. ఓకే, బాయ్ గాయస్.